ఇప్పుడు నేను తలుపులమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను. సారీ తలంపులమ్మ. అంటే దర్శనం చేసుకొని రిటర్న్ దిగుతున్నప్పుడు షాపు ముసలాయన ఉన్నారు. ఆయన చెప్పారన్నమాట. తలుపులమ్మ కాదు తలంపులమ్మ అని చెప్పి ఆయన చాలా హిస్టరీ కూడా చెప్పారు. అది ఫుల్ వీడియోలో మీకు పెడతాను. ఫుల్ వీడియో వచ్చేసి నేనది అంటే కంప్లీట్ లాక్ కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అవ్వగానే 2 డేస్లో 1 డేలో అయితే రాదు. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నేను ఫుల్ వీడియో పెడతాను. రాగానే మీకు అప్డేట్ ఇస్తా. అండ్ అన్నవరంలో దర్శనం అయ్యింది మంచిగా. ఇక్కడ తలంపులమ్మ టెంపుల్ దగ్గర దర్శనం కూడా అయ్యింది. అండ్ వచ్చేదారి అయితే ఈ టెంపుల్కి వచ్చేదారి అయితే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఉగాది తర్వాత పండగ అంట. అప్పుడు మరి జనాలు ఎక్కువ ఉంటారేమో, మీకు విజువల్స్ ఫుల్ వీడియోలో చూపిస్తానులే. కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకు పైకి రాగానే నాకైతే చాలా మంచిగా అనిపించింది టెంపుల్కి. మీరు ఎప్పుడండి అండి? ఉగాది తర్వాత అన్నారు సెలబ్రేషన్స్ ఇక్కడ. సో కుదిరితే కనుక అప్పుడు వచ్చి కూడా విజువల్స్ అనేవి మీకు తీసి పెడతా. ఓకే. అండ్ ఫుల్ వీడియో కోసం నువ్వు అప్డేట్ ఇస్తా. దానికోసం మీరు నా ఇన్స్టా ఐడి అప్డేట్స్ చూడండి. సర్లే ఏదో ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్తున్నాను నేను. సారీ, ఇక్కడి నుంచి 115 కిలోమీటర్లు చూద్దాం. 2 hours చూపెడుతుంది. చూడేద్దాం. భీమవరం నుంచి ఇక్కడికి వచ్చాను 5 hours. ఇంకో 2 hours. వెళ్దామా మరి? ఇంకా బాయ్.